థర్డ్ లెసన్ పట్టు ఉన్ని. పట్టు ఉన్ని పత్తి, జనుము, గోగు, కొబ్బరి మొక్కల నుంచి లభించే నార దారాలతో వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తారు. అదేవిధంగా పట్టుపురుగు నుంచి పట్టు దారాలు, గొర్రె, మేక, ఒంటె, జడల బర్రె వంటి జంతువుల వెంట్రుకల నుంచి కూడా దారాలను తీసి దుస్తులు తయారు చేస్తారు. నెక్స్ట్, పట్టుపురుగు గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని పిలుస్తాము. పట్టుపురుగు గుడ్లను విత్తనాలని పిలుస్తాము. అయితే ఇక్కడ పట్టుపురుగులను చిలుకలు అని కూడా పిలుస్తారంట. ఈ పట్టుపురుగులను బాంబిక్స్ మోరీ శాస్త్రీయ నామంతో పిలుస్తారని వాళ్ళ నాన్న చెప్పాడు. ఎవరి నాన్న? ఇందులో ఉన్న కిషన్ వాళ్ళ నాన్న చెప్పాడు. చిలుకలు గుడ్లు పెట్టే సమయంలో, చిలుకలు అంటే ఇక్కడ పట్టుపురుగులు గుడ్లు పెట్టే సమయంలో ఒక తెల్లటి బట్టను కానీ కాగితాన్ని కానీ పరుస్తాం. చిలుకలు వందల కొద్ది గుడ్లను దాని మీద పెడతాయి. దేని మీద? తెల్లటి వస్త్రం పైన కానీ కాగితం పైన కానీ వందల కొద్ది గుడ్లను పెడతాయి. వందల కొద్ది గుడ్లను పెడతాయి. ఒక ఆడపురుగు 500 గుడ్లను పెట్టి తరువాత చనిపోతుంది. ఆ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. కొందరు సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి ఈ పట్టు పురుగులను కొనుక్కుపోతారు. ఈ కేంద్రాలను గ్రైనేజెస్ అంటారు. పట్టు పురుగులను కొనే కేంద్రాలను గ్రైనేజెస్. నేను చిత్తూరు జిల్లాలో హర్సిలీ హిల్స్ దగ్గర పెద్ద విత్తనాభివృద్ధి కేంద్రాన్ని చూశానని కిషన్ చెప్పాడు. చిత్తూరు జిల్లాలో హర్సిలీ హిల్స్ దగ్గర విత్తనాభివృద్ధిని చూశానని కిషన్ చెప్పడం జరిగింది. ఇది చిత్తూరు జిల్లాలో పలమనేరు నుంచి మా తాతయ్య మల్బరీ మొక్కలను తెచ్చి నాటాడు. మల్బరీ మొక్కల్ని కిషన్ వాళ్ళ తాతయ్య ఎక్కడి నుంచి తెచ్చి నాటాడు? చిత్తూరు జిల్లా నుంచి పలమనేరు దగ్గర నుంచి. ఇది సంవత్సరానికి 5 సార్లు పట్టుకాయల దిగుబడి వస్తుంది పట్టు పురుగులది. చాలా పెద్ద సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ. చాలా పెద్ద సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ. పట్టు గుడ్ల నుంచి పట్టు వస్త్రాల దాకా మల్బరీ కొమ్మలు నాటి మల్బరీ తోట పెంచుతారు. పెద్దవైన తరువాత అంటే ఈ పురుగులు రాత్రి పగలు తేడా లేకుండా ఆకులను తింటూనే ఉంటాయి. అవి పెరగడానికి మంచి పరిశుభ్రమైన వాతావరణం, తగినంత వెలుతురు అవసరం. అవి పెద్దవైన తరువాత వెదురుతో చేసిన పళ్ళల్లోకి బదిలీ చేస్తాం. ఈ వెదురు పళ్ళాలనే చంద్రికలు అంటారు. 30 నుంచి 35 రోజుల తరువాత గొంగలి పురుగు తినడం మానేస్తుంది. చంద్రికలో ఏదైనా ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉండిపోతుంది. అంతేకాదు అది తన చుట్టూ తాను వలను అల్లుకుంటుంది. పట్టుపురుగు నోటిని అటు ఇటు కదిలిస్తూ ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఆ పదార్థం గాలి వేడి తగలగానే గట్టిగా అవుతుంది. ఇదే పట్టుదారం. గొంగలి పురుగు ఈ దారంతో తనను తాను కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుంది. చివరికి పురుగు మొత్తం మూసుకుపోయేలా గూడు కట్టుతుంది. ఇది చూడడానికి ఒక మూసిన సంచిని మాదిరిగా కనబడుతుంది. దీనినే పట్టుకాయ అని అంటారు లేదా కకూన్ అంటారు. పట్టుపురుగు డింబకం కకూన్లో అనేక రకాల మార్పులు చెంది పురుగుగా మారుతుంది.
2-3 వారాల తరువాత పట్టు చిలుకలు కకూన్ నుండి బయటకు వచ్చి ఎగిరిపోతాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కకూన్ ఏర్పడిన 2-3 రోజులకే వాటిని పళ్ళెం నుంచి తొలగించాలి. డింబకాలను చంపడాన్ని స్టిఫింగ్ అంటారు. డింబకాలను 10 నుంచి 15 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికిస్తారు. కకూన్ను ఉడికించడం వల్ల డింబకాన్ని చంపవచ్చు, లేకపోతే అది పట్టు చిలకగా మారి కకూన్ నుంచి పగులగొట్టుకొని బయటికి వస్తుంది. దానివల్ల కకూన్లో పట్టుదారం తెగిపోతుంది. అటువంటి కకూన్ నుంచి బట్టలు నేయడానికి సరిపోయే నాణ్యమైన పట్టుదారాన్ని పొందలేము. కావున స్టిఫింగ్ చేసినట్లయితే కకూన్లను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలు కలుగుతుంది. రీలింగ్ కేంద్రాలలో ఈ పద్ధతిని అవలంబిస్తారు. రీలింగ్ కేంద్రాలలో స్టిఫింగ్ పద్ధతి అనుసరిస్తారు. ఈ కకూన్లను సీల్ చేసి బస్తాలలో ఉంచి మార్కెట్లో అమ్ముతారు. స్టిఫింగ్ చేయని కకూన్లను వారంలోపే అమ్మాలి. ఇక్కడ చూడండి పాయింట్. స్టిఫింగ్ చేయని కకూన్లను వారంలోపే అమ్మాల్సి ఉంటుంది. అమ్మవలసిన ప్రాంతాలు చూద్దాం ఒకసారి. హిందూపురం, మదనపల్లి, ధర్మవరం, కదిరి, పలమనేరు, రాయచోటి, హైదరాబాద్ మార్కెట్లలో కకూన్ల ధరలు ఉంటాయి, విచారణ జరుగుతాయి. హిందూపురం ద, మదనపల్లి ద, ధర్మవరం ద, కదిరి ద, పలమనేరు రు, రాయచోటి రు. ఇలా హైదరాబాదు మార్కెట్ ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ మల్బరీతో పాటు టస్సర్ పట్టు, దేశాలి పట్టు అంటారు. మల్బరీతో పాటు టస్సర్ పట్టునే దేశాలి పట్టు అని కూడా అంటారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. కొన్ని రకాల పట్టు పురుగులు టెర్మినేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. కొన్ని రకాల పట్టు పురుగు మొక్కలు టెర్మినేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టు ఉత్పత్తి చేస్తారు. ఎక్కువగా గిరిజనులు ఇటువంటి పట్టును ఉత్పత్తి చేస్తారు. గిరిజన పట్టు అని కూడా అంటారు దీన్ని. గిరిజన పట్టు అంటే అనగానే టస్సర్ పట్టు. ఇటువంటి పట్టు మొక్కలను కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్లో అండ్ ఖమ్మం ప్రాంతాల్లో పెంచుతారు. రీలింగ్ పటం చూసుకోండి. నెక్స్ట్ పట్టు పురుగు కకూన్ దారాలతో ఏర్పరచుకుంటుంది కదా. ఈ దారాలలో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఒకటి సిరిసిన్, 2 ఫైబ్రోయిన్ ఉంటాయి. వీటి వల్ల పట్టు దారం గట్టిగా ఉంటుందన్నమాట. ఓకే. కకూన్లను వేడి చేయడం వలన దారాలు సులువుగా బయటకి తీసి కండలు చుట్టడానికి వీలుగా మారుతుంది. పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీయడాన్ని మనం రీలింగ్ అంటారు. పట్టుకాయ నుంచి పట్టు దారం తీయడం రీలింగ్. దీనికోసం రీలర్, ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తారు. పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటాము. రీలింగ్ కోసం రీలర్, ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తారు. కకూన్ల నుంచి పట్టు దారాలను తీయడంలో చాలా జాగ్రత్త అవసరము. రీలింగ్ ద్వారా తీసిన దారాలలో 3 నుంచి 8 దారాలను కలిపి చుట్టి పట్టు నూలు తయారు చేస్తారు. దీనిని శుభ్రం చేసి విరంజనం చేసి తరువాత కావలసిన రంగుల్లో ముంచుతారు. ఇలా తయారైన పట్టు నూలుతో మగ్గాల మీద రకరకాల అందమైన డిజైన్లలో వస్త్రాలను నేస్తారు. ఈ రీలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దామా మరి. నందికొట్కూరు, హైదరాబాద్, కరీంనగర్లో రీలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ పటంలో నేత మగ్గం ఉంది. చేతితోని వేసేది చూద్దాము. మాది పోచంపల్లి. మా ఊరును తెలంగాణకు పట్టుపట్టణం అని పిలుస్తారు. తెలంగాణకు పట్టుపట్టణం ఏంటిది? పోచంపల్లి.
పట్టు దారాలను ఉపయోగించి మగ్గాల మీద పట్టు వస్త్రాలను నేస్తాము. నేత నేయడం మాకు సాంప్రదాయకంగా వస్తున్న వృత్తి. రీలింగ్ కేంద్రాల నుండి పట్టు దారాన్ని కొని దానితో అందమైన వస్త్రాలను నేస్తాం. తెలంగాణలో పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధి చెందినవి. పోచంపల్లి పట్టును టై అండ్ డై లేక జమదాని పట్టు, పోచంపల్లి పట్టును టై అండ్ డై లేక జమదాని పట్టు అని కూడా పిలుస్తారు. ధర్మవరం చీరలు వెడల్పు అంచుతో మధ్య మధ్యలో బూటాలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయి. అదేవిధంగా ఇంకొన్ని పట్టు వస్త్రాలు చూద్దాము. బనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లి ఇలా రకరకాల పట్టు వస్త్రాలు ఉంటాయి. ఇలా అవి తయారయ్యే స్థలాన్ని బట్టి వాటికి ఆ పేరు వచ్చింది. అదేవిధంగా టస్సర్ పట్టు, మూంగా పట్టు, కోసా పట్టు, ఈరి పట్టు ఇలా రకరకాల పేర్లు వినే ఉంటారు. పట్టు నూలుకు కొన్ని రకాల రసాయనాలను కలిపి గట్టిగా ఉండే పదార్థాలను తయారు చేస్తారు. పట్టుతో సాటిన్, క్రేప్ వంటి ఇతర రకాల వస్త్రాలు కూడా తయారు చేస్తారు. పట్టు వస్త్రాలు నేయడానికి మేము నేత మగ్గాలతో పాటు మరమగ్గాలు కూడా ఉపయోగిస్తారట వాళ్ళు. నెక్స్ట్ పట్టు పురుగు జీవిత చరిత్ర చూడండి. పట్టు పురుగు గుడ్డు, తర్వాత ఎలా వెదుగుతుందో చూడండి, తర్వాత లార్వాగా, తర్వాత ప్యూపాగా, తర్వాత ప్రౌఢజీవి లేదా ఇమాగో. ఇది పట్టు పురుగు జీవిత చరిత్ర. మీకు తెలుసా, ఒక కకూన్ నుంచి 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఒక 500 గ్రాము పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కకూన్లు అవసరమవుతాయి. ఇది దాదాపు 50 లక్షల అడుగులు లేక 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట. అంతేకాదు, పట్టు పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఉన్నికి ఓ కథ ఉంది, చూద్దామా. మరుసటి రోజు నీలిమ తాతయ్యతో కలిసి ఒక చక్కని కాశ్మీరీ గ్రామం పోల్చినట్టు ఉంది. ఏంటిది? స్వెటర్లు, మఫ్లర్లు, టోపీలు, పొడవైన కోట్లు, టేబుల్ కవర్లు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. గొర్రె, మేక, జడల బర్రె, లామా, ఒంటె, అల్పక ఇలా చూడండి. మనకు తెలిసినవి కొన్ని, ఇలా కొన్ని తెలియని కూడా ఉన్నాయి. చూడండి, గొర్రె, మేక, జడల బర్రె అంటే తెలవడం అంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది, మనకు అంత ఐడియా రాదు కదా వెంటనే. గొర్రె, మేక, జడల బర్రె, లామా, ఒంటె, అల్పక మొదలైన జంతువుల నమూనాలు కూడా ప్రదర్శించి ఉన్నాయి. అయితే జంతువుల వెంట్రుకలను మనం ఏమంటాం? ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫర్ అని కూడా అంటారు. ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్, కెరాటిన్ను కలిగి ఉంటాయి. ఉన్ని వెంట్రుకలు ప్రోటీను, కెరాటిన్ను కలిగి ఉంటాయి. మెరీనో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. అందుకోసం వాటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. వాటి ఉన్ని 3 నుంచి 5 అంగుళాల పొడవుగా, సన్నగా, మృదువుగా ఉంటుంది. ఇది చాలా విలువైనది. ఒక మెరీనో గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. చూసారు కదా, ఒక మెరీనో గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. రాజస్థాన్లో నివసించే ఒంటె వెంట్రుకలు, కాశ్మీర్లో నివసించే అంగోరా గొర్రె వెంట్రుకలు ఒకే విధంగా ఉండవు. మరి ఎందుకు ఉండవు చూద్దామా. ఒంటె వెంట్రుకలు గరుకుగా, ముతగా ఉంటాయి. అంగోరా గొర్రె మరియు మెరీనో గొర్రెల ఉన్ని చాలా మెత్తగా ఉంటుంది. మెత్తని ఉన్నినిచ్చే గొర్రెలు, మేకలు ఎక్కడున్నాయి మరే చూద్దాం వాటిని. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో చూస్తాము.
ఏంటి చూస్తాం, అక్కడ వారు పెద్ద సంఖ్యలో వీటిని పెంచుతారు. ఏంటివి? మెత్తని ఉన్నినిచ్చే గొర్రెలు, మేకలను పెంచడం జరుగుతుంది. నెక్స్ట్, సాధారణంగా వసంత ఋతువులలో మాత్రమే గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు. ఈ పద్ధతిని కత్తిరించడం షీరింగ్ అంటాము. షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజు పూస్తారు. అయితే మరి గ్రీజు పూస్తారు కదా, షీరింగ్ చేసిన వెంట్రుకలను తొట్టిలో ముంచి తెడ్లతో కలుపుతున్నారు. చూడు, సాధారణంగా షీరింగ్ చేసిన వెంట్రుకలు పారే నీళ్ళలో ముంచి కడగాలి. కానీ ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి గ్రీజు, దుమ్ము, ధూళి తొలగించడానికి రకరకాల రసాయనాలను ఈ తొట్లలో ఉండే నీటిలో కలుపుతారు. ఇలా చేయడాన్ని కడగడం లేదా స్కోరింగ్ అంటారు. నీటితో కడిగి తర్వాత చల్లని గాలిని పంపుతారు. దానివల్ల వెంట్రుకలు మెత్తగా అవుతాయి. నెక్స్ట్, ఆరిన ఉన్నిని ఎందుకు అలా వేరు కుప్పలుగా పోస్తున్నారో చూసారా? పటంలో చూసినట్టు వాళ్ళు గరుకుగా ఉన్నవి, మెత్తగా ఉన్నవి, తెగిపోయినవి, పొడవుగా ఉన్న ఉన్ని వెంట్రుకలను వేరు చేసి కట్టలు కడుతున్నారు. దీంతో పాటు ఉన్ని వెంట్రుకలలో చిక్కుకుపోయిన ఆకులు, పుల్లలు తొలగిస్తున్నారు. ఈ పద్ధతిని వేరు చేయడం లేదా ఊల్ క్లాసింగ్ అంటారు. ప్లీస్ అనే మెత్తటి ఉన్నిని వేరు చేస్తారు ఈ పద్ధతి ద్వారా. అయితే ఇక్కడ ఒక యంత్రము చూడండి, ఇక్కడ ఒక యంత్రం ఉంది పటంలో చూపినప్పుడు. ఇది ఉన్నిని గట్టిగా దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతుంది. చూడండి ఈ పటంలో. దీన్ని స్పిన్నింగ్ అంటాము. ఉన్ని దారాన్ని కండలుగా ఎలా చుడుతున్నారో ఇక్కడ చూడవచ్చు. ఇలా తయారైన ఉన్నిని నూలుతో వస్త్రాలను నేస్తారు. ఇక్కడ ఇలా నేస్తారు. ఉన్నిని ఎలా నేస్తారో చూసారు, పటంలో చూసారు కదా. పొడవైన ఉన్ని దారాన్ని రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలను అల్లుతారు. దీన్ని అల్లడం నిట్టింగ్ అంటారు. అల్లడాన్ని ఏమంటారు? నిట్టింగ్ అంటారు. ఇక్కడ చూడండి, మగ్గంలో దారాలు పైనుండి కిందికి వేలాడుతూ ఉంటాయి. ఇక్కడ పటంలో చూడండి, పైనుంచి కిందికి వేలాడుతూ ఉన్నాయి కదా. వీటిని నిలువు దారాలు లేదా పడుగు అంటాము. వీటికి అడ్డంగా పక్కగా ఉండే దారాలని అడ్డు దారాలు లేదా పేక అంటారు. ఈ అడ్డు దారాలని పేక అంటారు. ఒక కండె లాంటి సూది అడ్డు దారాలను ఒకసారి పైకి ఒకసారి లోపలికి వెళ్ళేలా ఏకాంతరంగా మారుస్తూ ఉంటుంది. మగ్గంలో మరొక ముఖ్య భాగం పటక. దీన్నే హార్నస్ అని అంటాము. నెక్స్ట్, ఇది చూడండి, ఈ ప్రాసెస్, ఇది సీక్వెన్స్ ఖచ్చితంగా వస్తుంది. కత్తిరించడం షీరింగ్ ఉన్నిది. కడగడం స్కోరింగ్. వేరు చేయడం షార్టింగ్. విరంజనం చేయడం బ్లీచింగ్. రంగులు వేయడం డైయింగ్. దువ్వడం కార్డింగ్. చుట్టలు చుట్టడం రోలింగ్. వడకడం స్పిన్నింగ్. అల్లడం నిట్టింగ్. ఉన్ని బట్టలు. పట్టు ఇక్కడ ఒక ప్రోటీన్. ఇది ప్రత్యేంటిది సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్. మీకు తెలుసా? చూద్దాం మరి ఏంటిదో. ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉంటుంది. మన శరీరం లోపలికి వేడిని బయటకి పోనీయకుండా కాపాడుతుంది. అందువల్ల మనకు వెచ్చగా అనిపిస్తుంది. చలి నుండి రక్షణ పొందుతాం. ఎడారి ప్రాంతాలలో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలు వాడుతారు. ఎందుకో ఆలోచించండి.
ఎందుకు వాడతారు? బయట ఉష్ణము లోపలికి రాకుండా, లోపల నుండి బయటికి పోకుండా. ఉన్ని దుస్తులు మంటలను ఆర్పడానికి కూడా ఉపయోగపడతాయి. అగ్ని ప్రమాదానికి గురైన వ్యక్తిని దుప్పటితో చుట్టి ఎందుకు దొర్లిస్తారో తెలుసా? ఉన్ని దుస్తులు బట్టలు ఆర్పడానికి కూడా ఉపయోగపడతాయి. మనం ఏం నేర్చుకుందాం చూద్దాం. జంతువుల నుంచి లభించే దారాలు సహజమైన దారాలు. జంతువుల నుంచి లభించే దారాలు సహజమైన దారాలు. జంతు దారాలలో ప్రోటీన్లు ఉంటాయి. మొక్కల దారాలలో పిండి పదార్థాలు ఉంటాయి. పట్టు కోసం పట్టు పురుగులను పెంచడాన్ని పట్టు సంవర్ధనం, దాన్నే సెరికల్చర్ అంటాము. పట్టుపురుగు జీవిత చరిత్రలో గుడ్డు, డింబకం, లార్వా, ప్యూపా, పౌడజీవి లేదా ఇమాగో అనే దశలు ఉంటాయి. కకూన్ నుంచి పట్టుదారాన్ని వేరు చేయడాన్ని రిలింగ్ అంటాము. నెక్స్ట్, మేక, గొర్రె ఒంటె వెంట్రుకల నుంచి ఉన్ని దారాలు తీస్తారు. అంగోరా ఉన్ని మెత్తగా ఉండడం వలన స్వెటర్సు, శాలువాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. గొర్రె శరీరం మీద నుంచి వెంట్రుకలను తొలగించడాన్ని షీరింగ్ అంటాము. ఉన్నిని నీటితో శుభ్రం చేయడాన్ని స్కోరింగ్ లేదా కడగడం అంటాము. సూదులు ఉపయోగించి ఉన్ని దారాలతో ఉచ్చులు, ముడులు వేస్తూ అల్లడాన్ని నిట్టింగ్ అంటాము. డాష్ దుస్తులు చలి నుంచి రక్షిస్తాయి. డాష్ దుస్తులు ఉన్ని. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది సిలబస్లో లేకున్నా కానీ ఇచ్చిర్రు. తూర్పు భారతదేశంలో పట్టును పాట్ అంటాము. తూర్పు భారతదేశంలో పట్టును పాట్ అంటాము. ఇది ఉన్ని కథ. ఉన్ని కథ ఏంటి? చైనా మహారాణి టీ తాగుతూ ఉంటే ఆ టీ కప్పులో పట్టు పురుగు పడుతుంది, అది దారము. ఇది పట్టు పురుగు అలా పుట్టిందని చెప్తారు. అలాగే గొర్రెలు ఇరాక్ దేశస్తులు పెంచడం ప్రారంభించారు. ఇది ఎప్పుడు 6000 సంవత్సరం క్రితమే ఇరాక్ దేశస్తులు. ఇది అంతగానో అవసరం లేదండి. నెక్స్ట్, చలనం, కాలం. చలనము కాలము. చలనం కాలం చూద్దామా? చూద్దాం. చలనం కాలం ఫస్ట్ చూసేలోపు ఇక్కడ కారు ఉంది. కారు ఉన్న స్థితిలో, కారు ఏ స్థితిలో ఉంది? చలన స్థితిలో ఉంది. చెట్టు ఉన్న స్థితి సాపేక్ష స్థితి. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియత కాలంలో తన స్థానాన్ని మార్చుకోనట్లయితే ఆ వస్తువు చలనంలో లేదని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉందని చెప్పవచ్చు. ఓకే, అయితే ఇక్కడ చూద్దాం. కారు మరియు డ్రైవర్కు మధ్య మార్పు అనేది ఉన్నదా? లేదు. కారు మరియు ఇంటి గేటు మధ్య దూరం మార్పు చెందుతున్నదా అంటే చెందుతుంది. ఎస్. ఇంటి గేటు దాని పరిసరాలను బట్టి మార్పు లేదు, ఉంది. మార్పు లేదు. దాని పరిసరాలకు మార్పు ఉంటుందా? లేదు. ఇంటి గేటుకున్న పరిసరాలు. కారు దాని పరిసరాల మార్పు ఉంటుందా? ఉంటుంది. ఇది రాంగ్. అయితే ఇప్పుడు బాగా చూద్దాం. ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగాను, కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు చలనంలోనూ ఉంటుంది. అంటే చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం. చలనం అనేది గమనించే వస్తువును బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం. పడవలో ఉన్న మనిషి నది ఒడ్డుతో పోల్చినప్పుడు సాపేక్షంగా కదులుతున్నాడు. పడవతో పోల్చినప్పుడు స్థిరంగా ఉన్నాడు.
సరే, ఇక్కడ ఉయ్యాలలోని బాలిక పీటను బట్టి నిశ్చలంగా ఉంది. నిశ్చలంగా ఉంది. తోటను బట్టి బాలిక చలనంలో ఉంది. తోటను బట్టి బాలిక చలనంలో ఉంది. అదేవిధంగా సైకిల్ మీద బాలిక రోడ్డును బట్టి చలనంలో ఉంది. రోడ్డును బట్టి చలనంలో ఉంది. సైకిల్ను బట్టి బాలిక నిశ్చలంగా ఉంది. సైకిల్ని బట్టి బాలిక నిశ్చలంగా ఉంది. ఇక్కడ చూస్తే క్రమచలనం, క్రమరహిత చలనం. ఒక వస్తువు కాలాన్ని బట్టి, గమనించే వ్యక్తి స్థానాన్ని బట్టి దాని స్థితిలో మార్పు కలుగుతున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉందని చెప్పవచ్చు. మనం దైనందిన జీవితంలో కొన్ని వస్తువులు కాలగమనంలో స్థిరంగాను, కొన్నిసార్లు చలనంలో ఉన్నట్లు గమనిస్తాము. అయితే ఒక నియత కాలంలో వస్తువు స్థితిలో మార్పు ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, గోడ గడియారంలోని ముళ్ళ కదలికలు, సీతాకోకలోని చిలుకను గమనించండి. అయితే ఏమైతుంది, గోడ గడియారంలోని ముళ్ళేమో ఒక క్రమచలనంలోనూ ఉండగలిగితే నిమిషాల ముళ్ళు ఒక క్రమచలనం. కానీ సీతాకోక గోడ గడియారంలోని పెద్ద ముళ్ళు చలనం ప్రతి నిమిషానికి ఒకే విధంగా మారుతుంది. కానీ సీతాకోక చిలుక చలనంలో ప్రతి నిమిషానికి చలనం ఒకే విధంగా లేదు. తోటలో ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు వెళ్ళే స్థితి కూడా మార్పు అనేది ఒకే విధంగా లేదు. అయితే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం, ఒక నిమిషంలో గడియారం ముళ్ళు చేసే కోణాన్ని కొలిచినట్లయితే అది సమానంగా ఉంటుంది. ఒక నిమిషంలో గడియారం ముళ్ళు చేసే కోణం కొలిచినట్లయితే అది సమానంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని పట్టికలు ఉన్నాయి చూడండి. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనంగా చెప్పవచ్చు. ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనంలో ఉందని చెప్పవచ్చు. అయితే క్రమరహిత చలనం అంటే ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణించలేకపోతే అది క్రమరహిత చలనంలో ఉందని చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని చూద్దాం. బాక్స్ చూద్దాం. క్రమచలనంలో లేని వాటికి, క్రమచలనంలో ఉన్న వాటికి. గడియారంలోని ముళ్ళ కదలిక క్రమచలనం. జనసమర్థం గల ప్రదేశంలో సైకిల్ తొక్కుతున్న బాలుడు ఒకే విధంగా తొక్కుతాడా? తొక్కలేడు, క్రమరహిత చలనం. ఈగ చలనం క్రమరహిత చలనం. భ్రూభ్రమణం క్రమచలనం. ఎయిర్ కూలర్లో పంఖా చలనం. ఎయిర్ కూలర్లో క్రమచలనం. ఇది పవర్ను బట్టి మారుతుంది కాబట్టి క్రమరహిత చలనం. ఎయిర్ కూలర్లో పంఖా చలనం క్రమచలనమే. నాకు తెలిసి అది పవర్ను బట్టి మారినా మారకున్నా. రైల్వే స్టేషన్లో వస్తున్న రైలు కొంచెం టైం అటు ఇటు కావచ్చు కాబట్టి క్రమరహిత చలనం. ఎగురుతున్న గాలిపటం క్రమరహిత చలనం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇచ్చిండిగో, సీలింగ్ ఫ్యాన్లో రెక్కల కదలిక, ఇది క్రమచలనం. పుట్టు మిషన్లో పనిచేస్తున్న సూది క్రమచలనం. గోడ గడియారంలో లోలకం చలనం క్రమచలనం. కదలిక దిశలో మార్పులను చూసినాం కాబట్టి. కారు తిన్నని మార్గంలో ఒకే దిశగా కదులుతోంది. సీలింగ్ ఫ్యాన్ రెక్కలు వర్తులాకారంలో ఒక స్థిరమైన మార్గంలో తిరుగుతున్నాయి. కారు తిన్నని మార్గం ఒకటే మార్గం. సీలింగ్ రెక్కలు వర్తులాకారంలో ఒకే స్థిరమైన మార్గంలో తిరుగుతున్నాయి.
తిరుగుతున్న కుట్టు మిషన్లో సూది పైకి కిందికి ఒక స్థిర బిందువు వద్ద కదులుతున్నది. గోడ గడియారంలోని లోలకం ఒక స్థిర బిందువు ఆధారంగా ముందుకు వెనుకకు చెలుస్తుంది. నెక్స్ట్, వస్తువు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలు 3 రకాలుగా చెప్పవచ్చు. అవి స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం. వీటినే ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్, ఓసిలేటరీ మోషన్. స్థానాంతర చలనం, ఇక్కడ చూడండి. స్థానాంతర చలనం ఏముందో బస్సు ఉన్న చక్రాలు ఏబి కదులుతున్నాయా. స్థానాంతర చలనం అంటే ఒక నిర్దిష్ట దిశలో కలుగుతున్న ఒక వస్తువుతో పాటు దానిలోని అన్ని భాగాలు అదే మార్గంలో కదులుతున్నాయి అనడానికి మరికొన్ని ఉదాహరణలు ఇవ్వరావును. చూద్దాం. కవాతులో నడుస్తున్న సైనికులు. సరళ రేఖీయ చలనం. సరళ రేఖీయ మార్గం, తిన్నని మార్గం అంటారు దాన్నే. రోడ్డు మీద మలుపు తిరుగుతున్న కారు. వక్ర మార్గం. ఎత్తు నుంచి పడిన రాయి. తిన్నని మార్గం. రోడ్డు మీద పరుగు పందెం. వక్ర మార్గం. ఆట స్థలంలో పరుగు పందెం. తిన్నని మార్గం. రోడ్డు మీద పోతున్న సైకిలు. వక్ర మార్గం. చూసాం కదా. చలనంలో ఉన్న భాగాలన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే స్థానాంతర చలనం అంటారు. చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే స్థానాంతర చలనం అంటారు. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళరేఖీయ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని సరళరేఖీయ చలనం అంటారు. సరళరేఖీయ చలనం అంటారు. అదేవిధంగా స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని వక్రరేఖీయ చలనం అంటారు. ఆ చలనాన్ని వక్రరేఖీయ చలనం అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. వక్రరేఖీయ చలనం, సరేఖీయ చలనం, సరళ వక్రరేఖీయ చలనాన్ని చూద్దాం. గడియారంలోని సెకన్ల ముళ్ళు చలనం ఏంటిది? వక్రరేఖీయ చలనం. పట్టాల మీద ఉన్న రైలు, ఇదేంటిది? సరళ రేఖీయ చలనం. టేపు రికార్డర్లోని టేపు చలనం ఎలాంటిది? ఇది సరళ వక్రరేఖీయ చలనం. కారులోని స్పీడోమీటర్ ముళ్ళు చలనం. స్పీడోమీటర్ ముళ్ళు చలనం ఏంటిది? వక్రరేఖీయ చలనం. రోడ్డు మీద ప్రయాణిస్తున్న బస్సు చలనం. రోడ్డు మీద ప్రయాణిస్తున్న బస్సు చలనం ఏంటిది? సరళ వక్రరేఖీయ. పిన్ బోర్డు మీద గోళీ చలనం ఎలాంటిది? సరళ వక్రరేఖీయ. క్యారం బోర్డు చలనం ఏంటిది? క్యారం బోర్డు చలనం సరళ రేఖీయ. చెట్టు మీద నున్న పడుచున్న మామిడికాయ చలనం సరళ రేఖీయ. చూసారు కదా కొన్ని పటాలు చూడండి. ఇవన్నీ ఎగ్జాంపుల్ చూసుకోండి. నెక్స్ట్, పంక తిరుగుతున్నప్పుడు రెక్కల మీద ప్రతి బిందువు వలయాకారంలో స్థిరంగానున్న కేంద్రం చుట్టూ చలిస్తూ ఉంటుంది. పంక స్థితిలో మార్పు ఉండదు. కేవలం పంక రెక్కలు మాత్రమే కదులుతున్నాయి. ఈ స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను భ్రమణాక్షం అంటారు. ఈ విధమైన చలనాన్ని భ్రమణ చలనం అంటారు. ఓకే. చలిస్తున్న ఒక వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతుంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటాము. ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు. ఇక్కడ చూడండి, బొంగరం భ్రమణ,
గ్లోబు భ్రమణ, ఫ్యాను భ్రమణ చలనం, ఇది భ్రమణ చలనం. సారే, కుమ్మరి సారే భ్రమణం. ఇలా భ్రమణ చలనాన్ని చూసాం కదా. పై విషయానికి బంతికి స్థానాంతర చలనము భ్రమణ చలనము రెండూ ఉంటాయి. ఇప్పుడు బంతి రౌండ్గా దొర్లుకుంటూ వెళ్తుంది కాబట్టి బంతికి చలనంలో ఉన్న బంతికి భ్రమణ చలనము స్థానాంతర చలనము రెండు ఉంటాయని చెప్పవచ్చు. బంతికి భ్రమణ చలనము స్థానాంతర చలనము రెండు ఉంటాయని చెప్పవచ్చు. ప్రతి పాయింట్ మిస్ చేయొద్దండి, మిస్ చేయకుండా చూడండి. ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ చూసుకోవాలి. ఇక్కడ సీలింగ్ ఫ్యాను రెక్కల చలనం చూద్దాం. ఇది భ్రమణాక్షం, ఇది భ్రమణ చలనం ఆర్, భ్రమణ చలనం ఆర్. వింటి నుంచి వదిలిన బాణం, వింటి నుంచి వదిలిన బాణం ఏంటిది? ఇది స్థానాంతర చలనం, స్థానాంతర చలనం. వింటి నుంచి వదిలిన చలనం అంటే స్థానాంతర చలనం టిఆర్. భూమి సూర్యుని చుట్టూ తిరగడం స్థానాంతర వృత్తాకార చలనం అంటే స్థానాంతర భ్రమణ చలనం. ఈ స్థానాంతర చలనం కాబట్టి ఓన్లీ టీ. ఈ స్థానాంతర భ్రమణ రొటేట్ కాబట్టి భ్రమణ చలనం టిఆర్. చెక్కకు రంధ్రాలు చేసే బర్మాలోని మేకు కూడా స్థానాంతర భ్రమణ చలనం. సైకిల్ చక్రాలలోని చలనం స్థానాంతర మరియు భ్రమణ చలనం. ఇక్కడ చూడండి డోలన చలనం, డోలన చలనంలో కంపన చలనం కూడా ఇమిడి ఉంటుంది. దీన్ని గెలీలియో 1640 సంవత్సరంలో లోలక గడియారాన్ని కనిపెట్టిండు. అయితే డోలన చలనం ఏ విధంగా చెప్పచ్చు అంటే స్థిర బిందువును బట్టి వెనుకకు ముందుకు చలిస్తుంది. అదేవిధంగా మిగిలిన బొమ్మలు కూడా చలనం. ఈ విధమైన చలనాన్ని డోలన చలనం అంటారు. ఒక స్థిర బిందువును ఆధారంగా చేసుకొని వెనుకకు ముందుకు చలనం అనేది జరుగుతుంది. ఈ చలనాన్ని డోలన చలనం అంటారు. ఇక్కడ ఉంది చూడండి, ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గం ముందుకు వెనుకకు లేదా పైకి కిందికి జరిగే చలనాన్ని డోలన చలనం అంటారు. డోలన చలనం అంటారు. నెక్స్ట్ అయిపోయిందా? నిర్దిష్ట మార్గం డోలన చలనం. తిరుగుతున్న బొంగరం డోలన చలనమా? కాదు. ఎందుకంటే దానికి తిరుగుతున్న బొంగరం డోలన చలనమా? పైకి కింది కంటేదా ఉండదు, భ్రమణం చేస్తుంది అది. నెక్స్ట్ తుపాకీ నుంచి పేల్చిన గుండు భ్రమణ చలనం కాదు, అది స్థానాంతర సరళరేఖీయ చలనం. అది టైప్ రైటర్లో కీ అవును పైకి కిందికి కొడతా ఉంటుంది కదా బటన్స్. కుమ్మరి సారే నో భ్రమణ చలనం. మీటిన వీణ తీగ ఎస్, వీటిన మీద కదిలే సరళరేఖ కంపన చలనం కూడా ఉంటుంది ఇందులో. ప్రయాణం చేస్తూ మలుపు తిరిగిన కారు ఇది వక్రరేఖీయ చలనము. కాకుంటే ముందుకు వెనుకకు తిరుగుతుంది కాబట్టి మలుపు అనేది సైడుకు పక్కలకు కూడా తిరుగుతుంది కాబట్టి డోలన చలనం అనే చెప్పవచ్చు. పడిలేస్తున్న బంతి కిందికి పైకి ఇలా ఉంటుంది కాబట్టి అది. మోగుతున్న గంట కూడా ముందుకు వెనుకకు అటు ఇటు కంపనాలు చేస్తుంది కాబట్టి డోలన చలనం అనే చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ పట్టిక చూద్దాం. చలనంలో ఉన్న వస్తువుల జతలు నిదానం, వేగం. విమానం వేగం, తొందరగా చేరుకుంటాం. రైలు బండి నిదానంగా వెళ్తుంది. బస్సు రిక్షా కంటే స్పీడ్గానే వెళ్తుంది, రిక్షా స్లోగా వెళ్తుంది. సైకిలు స్లోగా వెళ్తుంది. స్కూటరు స్పీడ్గా వెళ్తుంది. ఏనుగు నిదానంగా వెళ్తుంది. చిరుతపులి స్పీడ్గా వెళ్తుంది. కుక్క స్పీడ్గా వెళ్తుంది. కుక్క స్పీడ్గా వెళ్తుంది. ఇది కాదు, ఇలా దున్నపోతు మెల్లగా పోతుంది. మనిషి గుర్రం కంటే మెల్లగానే పోతాడు. గుర్రం ఎక్కువ స్పీడ్ పోతుంది. ఓకే, నెక్స్ట్
అయిపోయింది. ఇలా పరుగు పందెం చూసినావు, ఇక్కడ చూడండి ఒక చిన్న వర్డ్స్. ఒక వస్తువు ఒక నియమిత కాలంలో ప్రయాణించిన దూరం ఆ వస్తువు ఎక్కువ వేగంతో ప్రయాణించిందో తక్కువ వేగంతో ప్రయాణించిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏంటిది? దూరము, వేగం అనేది ఒక వస్తువు ఎక్కువ దూరంతో ప్రయాణించింది తక్కువ ప్రయాణించింది అనుకో ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి మనము ఎలా అంటే సమయం చెప్పకుండా చాలా ఆలస్యంగా, ఇప్పుడు ఈరోజు ఎందుకు ఆలస్యమైంది ఇలా టీచర్ అంటది కదా, సమయం చెప్పకుండా ఆలస్యం అని చాలా ముందు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులో పాయింట్స్ ఏం లేవు, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చెప్తున్నా. ఇక్కడ సమయాన్ని కొలవడానికి, సమయాన్ని తెలియాలంటే గోడ గడియారాలు చేతి గడియారాలు కావాలి. ఒక రోజు కంటే తక్కువ కాలాన్ని లెక్కించడానికి గడియారాలను ఉపయోగిస్తాం. గడియారాలు కాలాన్ని కొలిచే సాధనాలుగా ఎక్కువ వాడుకలో ఉన్నాయి. సమయం తెలుసుకోవడానికి గడియారాలు కాకుండా ఇంకేమైనా ఉపయోగిస్తుంటామా? ఉదాహరణలు ఇవ్వండి. ఉపయోగిస్తామా చూద్దాం. మీకు తెలుసా? గంటలు నిమిషాలు మాదిరిగానే వారం, పక్షం, నెల, ఋతువు, ఆయనం అనేవి కూడా కాలాన్ని లెక్కించే పద్ధతులు. కాలాన్ని రెండు సంఘటనల మధ్య వ్యవధిని గుర్తించేదే సమయము. ఇసుక గడియారం, నీటి గడియారం, సన్డయల్ మొదలైనవి కాలాన్ని కొలవడానికి ఉపయోగించిన తొలి పరికరాలు. తొలి పరికరాలు ఏంటి? సమయాన్ని కొలిచేటి కొలవడానికి ఉపయోగించినవి ఇసుక గడియారం, నీటి గడియారం, సన్డయల్. మరి ఈ రోజుల్లో మనం కాలాన్ని గణించడానికి వివిధ రకాల పనిముట్లను వాడుతున్నాము. ఎలక్ట్రానిక్ గడియారాలు, అంకెల గడియారాలు, క్వార్ట్జ్ గడియారాలు వాడుకలో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి గడియారాలు వాడుకలు ఉన్నాయి చూడండి, ఇది పాయింట్ వస్తుంది. ఎలక్ట్రానిక్ గడియారాలు, అంకెల గడియారాలు, డిజిటల్ క్లాక్స్, క్వార్ట్జ్ క్లాక్స్ వినే వింటారు మీరు. క్వార్ట్జ్ క్లాక్స్, డిజిటల్ క్లాక్స్, ఎలక్ట్రానిక్ గడియారాలు వింటారు, ఆల్రెడీ వాడుతున్నాం కూడా మనం ప్రజెంట్. కొన్ని దశాబ్దాల క్రితం లోలకంగల గడియారాలు వాడేవారు. అవి ప్రస్తుతం అరుదుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అవి అరుదుగా కనిపిస్తున్నాయి. ఇంకోటి స్టాప్ వాచ్. స్టాప్ వాచ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ స్టాప్ వాచ్. సమయాన్ని లెక్కగట్టడం. ఏదైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్కగట్టడానికి, ఏవైనా రెండు సంఘటనల మధ్య వ్యవధినే టైం అంటాం. ఆ టైంను ఖచ్చితంగా లెక్కగట్టడానికి స్టాప్ వాచ్ ఉపయోగిస్తారు. అయితే మీ పాఠశాల ప్రయోగశాలలో స్టాప్ వాచ్ని చూసారా మీరు ఎప్పుడైనా? పాఠశాలలో కానీ కాలేజీలలో కానీ చూసుంటారా? చూస్తే అర్థమవుతుంది మీకు. కాలాన్ని ఖచ్చితంగా పరమాణు గడియారం లెక్కిస్తుంది. ఈ పరమాణు గడియారం అనేది దేంతో తయారవుతుంది? సీజియం పదార్థంతో తయారవుతాయి. కాలానికి మినీ యూనిట్ ప్రమాణం ఏంటి? సెకండ్. సెకండ్ కన్నా ఇంకా తక్కువ యూనిట్ ఏంటి? షేక్. వన్ షేక్ ఇది ఈక్వల్ 10⁻⁸ సెకండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రోజుల్లో ప్రతి సెల్ ఫోన్లోనూ స్టాప్ క్లాక్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి పళ్ళు తోముకోవడానికి, భోజనం చేయడానికి, ప్రార్థన చేయడానికి, ఇలా వివిధ పనులు చేయడానికి, అంతేకాదు ప్రిపరేషన్కి కూడా స్టాప్ వాచ్ ఎంతో సమయం ఉపయోగపడుతుంది. సెల్ ఫోన్లో ఒకసారి స్టాప్ వాచ్ని చూడండి. మీరు ఒకసారి సెట్టింగ్ చేసుకొని, ఎంపిక చేసుకొని ఒక రోజంతా టైం ఫాలో అవ్వండి. టైం ఫాలో అయితే అర్థమవుతుంది. అయితే ఇక్కడ అయిపోయింది. కాలానికి మూల ప్రమాణం 1 సెకను. పెద్ద ప్రమాణాలు కాలానికి మూల ప్రమాణం 1 సెకను. పెద్ద ప్రమాణాలు నిమిషాలు, గంటలు. ఈ పట్టిక చూడండి. 60 సెకండ్లు అయితే 1 నిమిషం, 60 నిమిషాలు అయితే 1 అవర్, 24 గంటలు అయితే 1 రోజు, 365 డేస్ అయితే 1 సంవత్సరం, 10 సంవత్సరాలు అయితే 1 దశాబ్దం, 10 దశాబ్దాలు అయితే 1 శతాబ్దం,
10 శతాబ్దాలు అయితే ఒక సహస్రాబ్దం లేదా ఒక మిలీనియర్ అవుతుంది. అయితే 200 మిలియన్లు అయితే దాన్ని ఒక కాస్మిక్ సంవత్సరం అంటాం. కాలానికి అతి చిన్న ప్రమాణం షేక్. 1 షేక్ ఈజ్ ఈక్వల్ 10⁻⁸ సెకండ్స్. నేను ఇంతకుముందే చెప్పిన. నెక్స్ట్ స్పీడోమీటర్ ఇది చూద్దాం. స్పీడోమీటర్ ఇది వేగం అంటే ఏంటిది? సగటు వేగాన్ని ఎలా లెక్కిస్తారంటే సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము. ప్రయాణించిన మొత్తం దూరము బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలము. ఇక్కడ ఈ పద్ధతి చూడండి. SI పద్ధతిలో వేగానికి ప్రమాణము సెకను మీటరు, అంటే మీటర్ ఫర్ సెకండ్, అంటే సెకను కాలంలో ఎన్ని మీటర్లు ప్రయాణించిందని అర్థము. SI పద్ధతిలో వేగానికి ప్రమాణం ఏంటిది? మీటర్ ఫర్ సెకను. వేరొక విధంగా వేగానికి ప్రమాణం గంటకు కిలోమీటర్లు, అంటే కిలోమీటర్ ఫర్ అవర్ అంటాం. అయితే ఇక్కడ చూడండి, 1 కిలోమీటర్ గంటకు 5/18 మీటర్ పర్ సెకండ్. అయితే ఇది ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసా? అంటే 1 కిలోమీటర్ అంటే ఎంత? 1000 మీటర్లు. 1 గంటకు 3600 సెకండ్లు. అంటే ఇక్కడ ఏం చేశాడంటే 1 కిలోమీటర్ అంటే దాన్ని మీటర్లకు మార్చిండు. మీటర్ అంటే 5 మీటర్లు బై 18 సెకండ్స్ ఉన్నాయి కదా, మనం దీన్ని మీటర్లలోకి మార్చుకున్నాము. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు కాబట్టి 1000. 1 గంటకు 3600. అయితే ఇక్కడ ఏం చేయాలంటే 5 మీటర్లు అంటే 5000 బై 3600 ఇంటూ 18 వేస్తే ఆన్సర్ వస్తుంది. 1 గంటకు 1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే 18 సెకండ్లలో 5 మీటర్ల దూరం ప్రయాణిస్తుందని అర్థము. ఇక్కడ ప్రాబ్లం నేను చేసి చూపెడతా, ఆగండి. అంతే. 5000 బై 5000 ఇంటూ 18 ఇంటూ 3600. 2 0 క్యాన్సల్. 2తో పోతుంది. 2 5 2 1 8. అంతే. 5 మీటర్లు దూరం ప్రయాణిస్తుంది. నెక్స్ట్ ఏంటిదంటే కాలం. 0 మినిట్స్ 0 కిలోమీటర్స్. 10 నిమిషాలు అయితే 17 కిలోమీటర్లు. 20 నిమిషాలు అయితే ఇది ఒక బాక్స్ అందాదని బట్టి వేసిండు వాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను బిట్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ అన్నీ మనం రోజువారీ చలనం ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాఠం అయిపోయింది. ఇలా బిట్స్ ఉన్నాయా ఏమన్నా చూద్దాం. బిట్స్ ఉన్నాయా చూద్దాం. చక్రం అనేది భ్రమణ చలనం. సైకిల్ గొలుసు అనేది కూడా భ్రమణ చలనం. సైకిల్ గొలుసు అనేది సరైకియ భ్రమణ చలనం. పెడల్ దాని భుజంతో పెడల మీద కాలి చలనమేమో సాపేక్ష చలనం. సైకిల్తో పాటు సైకిల్ తొక్కేవాడి చలనం స్థానాంతర చలనం. SI పద్ధతిలో వేగానికి ప్రమాణం. SI పద్ధతిలో వేగానికి ప్రమాణం చూసినాం కదా, కిలోమీటర్ పర్ అవర్ అని. కిలోమీటర్ పర్ అవరు SI పద్ధతిలో వేగానికి ప్రమాణం. నెక్స్ట్ వేగం దూరం కాలాల మధ్య. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. వేగం ఈజ్ ఈక్వల్ దూరం బై కాలం. SI పద్ధతిలో కిలోమీటర్ పర్ సెకను. ఇలా ఈ విధంగా నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.